హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్. టీఎస్ పాలిసెట్ 2024 ఫైనల్ గా లేటెస్ట్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. పాలిసెట్ 2024 కి అయితే రిలీజ్ చేసేసారు. అండ్ ఎంతమంది ఎగ్జామ్ కి అటెండ్ అవ్వడం అయితే జరిగింది అండ్ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అండ్ కంప్లీట్ గా మనకి ఈ యొక్క ఫేజ్ 1 అండ్ ఫైనల్ ఫేజ్ కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అని కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో డీటెయిల్ గా వాటికి సంబంధించి కంప్లీట్ గా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే ముందుగా టీఎస్ పాలిసెట్ 2024 కి సంబంధించి మనకి కీ అయితే రిలీజ్ చేసేసారు. వెబ్సైట్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా ఈ పీడిఎఫ్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ హైదరాబాద్ అని చెప్పేసి పాలిసెట్ 2024 కి టీఎస్ కి సంబంధించి మనకి క్లియర్ గా ప్రొవైడ్ చేసేసారు. ఏదైతే ఎగ్జామ్ 24వ తారీఖున కండక్ట్ చేశారో మనకి కోడ్ ABCD టోటల్ గా అన్ని కూడా మనకి రిలీజ్ చేసేసారు. ఒకవేళ మీరు అబ్జెక్షన్స్ కానీ రేజ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ కి అయితే మీరు ఆన్ ఆర్ బిఫోర్ 26th May బై 1 PM లోపు మీరు అబ్జెక్షన్స్ కానీ కరెక్షన్స్ అయితే రేజ్ చేసుకోవచ్చు. సో టోటల్ గా మనకి ప్రొవిజనల్ కి అయితే రిలీజ్ చేసేసారు. కోడ్ A, కోడ్ B, కోడ్ C, కోడ్ D ఏది కరెక్ట్ ఆన్సర్ అన్ని కూడా కంప్లీట్ గా మీరు వెబ్సైట్ లో కూడా చెక్ చేసేసుకోవచ్చు. ఇక్కడే టీఎస్ పాలిసెట్ దగ్గరే ఇక్కడ పాలిసెట్ 2024 కి అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి పబ్లిష్ అయినట్టు ఇక్కడ మనకి స్క్రోలింగ్ కూడా అవుతుంది. ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. టోటల్ గా 150 ఆన్సర్స్ అయితే రిలీజ్ చేసేసారు. అబ్జెక్షన్స్ అని అయితే గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన 26th 1 PM లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ మనకి ఇప్పటి వరకు పాలిసెట్ అంటే ఎంతమంది అటెండ్ అయ్యారని చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే శుక్రవారం ఏదైతే ఎగ్జామ్ జరిగిందో 89.23% అయితే విద్యార్థులు అయితే అటెండ్ అవ్వడం అయితే జరిగింది. మొత్తానికి ఈ టీఎస్ పాలిసెట్ లో అప్లికేషన్స్ ఎంతమంది అప్లై చేశారంటే 92,800 మంది అప్లై చేస్తే టోటల్ గా వీరిలో 82,809 మంది ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, వన్స్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మరి ఎంతమంది క్వాలిఫై అవుతారు అనేది కూడా అప్డేట్ అయితే వస్తుంది. అండ్ మనకి రిజల్ట్స్ కి సంబంధించి కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి మనకి డీటెయిల్ నోటిఫికేషన్ లోనే మనకి క్లియర్ గా ప్రొవైడ్ చేసేసారు. ఓకేనా, ఇక్కడ మనం చూసుకోవచ్చు టీఎస్ పాలిసెట్ 2024 లో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్టర్ 12 days ఆఫ్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ కండక్ట్ చేసిన 12 రోజుల తర్వాత మనకి రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తామంటూ ఇక్కడ మనకి క్లియర్ గా నోటిఫికేషన్ లో కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకి ఏదైతే 24 కండక్ట్ చేశారో ఆఫ్టర్ 12 days తర్వాతే మనకి ఈ రిజల్ట్స్ అయితే పబ్లిష్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి పాలిసెట్ 2024 కి సంబంధించి టీఎస్ సంబంధించి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేసేసారు. ఇక్కడ మనకి ఈ యొక్క అప్డేట్ చూసుకోవచ్చు. ఈనాడు టీఎస్ హైదరాబాద్ లో చూసుకోవచ్చు 20 నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్. ఓకేనా, డీటెయిల్ గా మనకి 20 నుంచే పాలిసెట్ కౌన్సిలింగ్ అంటే జూన్ 20 నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే కంప్లీట్ గా డేట్స్ కి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ బిగిన్స్ ఫ్రమ్ June 20 అండ్ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి జూన్ 22వ తారీఖు వరకు మీరు అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ జూన్ 30వ తారీఖు రిలీజ్ చేస్తారు. ఇంకా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది జూలై 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ జూలై 9వ తారీఖున రిలీజ్ చేస్తారు. అండ్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ జూలై 13 అండ్ ఇంట్రెస్ట్ స్లైడింగ్ జూలై 21వ తారీఖున అండ్ స్పాట్ అడ్మిషన్ జూలై 23వ తారీఖున కండక్ట్ చేస్తామని అయితే డీటెయిల్ గా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా కంప్లీట్ షెడ్యూల్ అయితే డీటెయిల్ నోటిఫికేషన్ తొందరలో అయితే వస్తుంది. అండ్ వెబ్సైట్ లో కూడా మీరు ఈ యొక్క పాలిసెట్ ఫీ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడే మనకు గుర్తుపెట్టుకోవచ్చు చివరి విడత కౌన్సిలింగ్ జూలై 7న మొదలవుతుంది. సేమ్ డేట్స్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. అండ్ మనకి జూలై 21వ తారీఖున 24 వరకు మనకి స్లైడింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా జూలై 15వ తారీఖు నుంచి డిప్లొమా విద్యార్థులు ఇక్కడ మొదలవుతుంది. ఓకేనా, పాలిటెక్ డిప్లొమా అంటే 15 నుంచి 17 వరకు విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు. అంటే ఈ డిప్లొమా అంటే ఏంటి, పాలిసెట్ అంటే ఏంటి అంటే కంప్లీట్ గా ఎవరైతే పాలిసెట్ నుంచి డిప్లొమా జాయిన్ అయి ఉంటారో కంప్లీట్ గా ఏంటి డిప్లొమా అనేది మీకు ఓరియంటేషన్ క్లాసెస్ అనేది 15వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు జరుగుతుంది. ఇంకా క్లాస్ వర్క్ అనేది 18th నుంచి మీకు స్టార్ట్ అయిపోతుంది జూలై 18th వరకు. సో ఇప్పటికే చాలా టైం అవుతుంది. ఈ లోపే మీకు కౌన్సిలింగ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇవన్నీ కూడా రెడీ చేసేసుకోండి. ఓకేనా, ఇది మనకి పాలిసెట్ కి సంబంధించి లేటెస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.